అండ్ మా అమ్మనే ఇట్లా ఫోన్ పెట్టి చెడగొడుతుంది పిల్లలని. సరిపోయింది. ఇంకోసారి ఫోన్ పెడితే మంచి ఉండదు చెప్తున్నా. అలాగైతే మళ్ళా రేపు ఫిష్లు గిష్లు మీద తిను, తలకాయలు కాళ్ళు తినకు. అవును ఉండదు కదా. అప్పుడు ఏం చేస్తావు? పెద్ద సమస్య వచ్చి పడింది. నేను ఏమన్నాను ఏమంటున్నావు? నువ్వు మాట్లాడుతుంటే మమ్మీ అసలు నోడు కూడా తెలియదు. గివ్ రెస్పెక్ట్ టు మై మమ్ అంటే జస్ట్ ఒక చెప్పాలనుకుంటున్నా, ఇంకొకసారి మమ్మీతో చూసి మాట్లాడంతే. హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ మా అమ్మనే ఇట్లా ఫోన్ పెట్టి చెడగొడుతుంది పిల్లలని. సరిపోయింది. ఓ ఇట్లా అలవాటు అయిపోతుంది మా వానికి. ఫోన్ తీసుకుంటున్నారు చూడు. పాటలు వింటున్నారు. ఏం మమ్మీ పాటలు వినేది? నువ్వే అలవాటు చేస్తున్నావు వీళ్ళకి. ఏయ్ పిల్లలు ఏడుస్తుంటే ఏం చేస్తారు? పెట్టొద్దా? నేను ఏడ్చినప్పుడు చిన్నప్పుడు ఫోన్ పెట్టావా నాకేమన్నా? ఫోన్లు గతి లేవు. అవి మాట్లాడి డబ్బా ఫోన్లు కూడా లేవు. మమ్మీ పెట్టక మమ్మీ ప్లీజ్. ఎవరు పెట్టి ఒక పాటనే వినబడుతుందా ఇప్పుడు? పెట్టకని చెప్పేసి అన్నా పెట్టద్దు అంటే ప్లీజ్. నా పిల్లలకు ఫోన్ అలవాటు చేసి నువ్వు ఫస్ట్, దాంతో తుషా. ఇంకోసారి ఫోన్ పెడితే మంచి ఉండదు చెప్తున్నా. నరవి బ్రష్ చేస్తావా? నా బ్రష్ చేసాందా? నువ్వు చేయలే దా. నువ్వే అలవాటు చేస్తావు ఫోన్లు, నువ్వే అలవాటు చేస్తున్నావు మమ్మీ. వస్తుండడు జిమ్కి. ఇంకి సండే రోజు ఎప్పుడైనా హాలిడేస్ ఉంటే మాత్రం జిమ్కి తీసుకెళ్తాను. ఎందుకంటే ఇట్లా కూర్చొని ఈమెన్ సటాయిన్స్తా కూర్చుంటారు, ఈయన సటాయిన్స్తా కూర్చుంటారు. ఏమ్రా జల్దీ రా, తయారయ్యా. మమ్మీ ఏం తేవాలి? ప్రతి సండే రోజు ఒకటి రామాయణం నాకు చెప్పే. నువ్వే తెస్తా అది వండుతా, నీ ఇష్టం. ఓకే పంది కూడా తెస్తున్నా. సరే ఏం తేవాలి చెప్పు. చికెన్ తీసుకుందామా? ఏ సతాయించకే ప్రతిసారి. తలకాయ తీసుకుని వాళ్ళ మన దగ్గర ఇవ్వబుద్దే కాదు. ఫిష్ తీసుకుని వాళ్ళ. ఫిష్ అయితే వద్దంటూ. ప్రతి సండే రోజు ఇది తెలుసా? ఆమె చికెన్ మటన్ ఫిష్ తప్ప 3 తినది. నీకేమో తలకాయలు కాళ్ళు పేగులు దయ్యం లెక్క ఇవన్నీ కావాలి నీకు. ఇప్పుడు నీ ఇవన్నీ చేస్తే ఈమెకు సపరేట్ తీసుకొని రావాలి. రేపు అలాగైతే మళ్ళా రేపు ఫిష్లు గిష్లు మీద తిను, తలకాయలు కాళ్ళు తినకు. ఉండదు కదా. అప్పుడు ఏం చేస్తావు? పెద్ద సమస్య వచ్చి పడింది. అమ్మ ఉండే అని వస్తావా? ఓకే ఇష్టమైన తీసుకొని రావాలి కదా. దా జిమ్కి వెళ్దాం దా. పొట్టుదా. ఏం చేసాం? అది చేసాం ఇది చేసాం. ఇక్కడ ఏం చేస్తావు? సో గైజ్ నేనైతే జిమ్కి తీసుకొని వచ్చాను నేను. అండ్ వీడు జిమ్లో అల్లరి చేస్తూ ఉంటారు. 6 7 8 9 10 వస్తున్నా దిగు. సో అభిష్ గారు జిమ్కి వచ్చేసి నా ఎంబర్ జిమ్ చేసేసిండు అభిష్. ఓకేనా? ఎట్లుంది జిమ్? బాగుండేనా? మళ్ళీ వస్తావా? ఇట్లుంటారు మన ఉంటోటి. జిమ్కి వస్తే అల్లరి చేసి పడేస్తారు.
ఇక్కడ వచ్చిన జిమ్జిస్టులు అందరూ అభిష్ గారిని చూసి బాబు ఇట్లా చేయకు అని చెప్పేసి అది వెళ్ళిపోతారు. దాన్ని తల్లరి చేస్తారు అనమాట. ఇంటికి వెళ్దామా? అయిపోయింది కదా కిచి డైరెక్ట్. ఇంత నోడ్లేస్తుంది చూసినామా అని. వేరే ఇంటికి పోతే అంటే నేనేం ఉన్నానంట, ఏదైనా కొంటారా అన్నట్టు. ఏమేమి మమ్మీ నువ్వే గమ్మున కూర్చున్నావు. ఎన్నేసి మాటలు అనేసి పోయింది నా అమ్మని. ఏమే ఏదో నా అమ్మ గమ్మున కూర్చున్నా అని చెప్పేసి నువ్వు ఇన్నిగానే మాటలు అని పోతావా అనే. ఏం ఫ్యాక్ట్? అది ఏమైనా తిట్టినానా నేను? ఫ్యాక్ట్ మాటలు కదా మాట్లాడినా. ఏంది కొంటరాని అని చెప్పేసి అన్నారా? మరి వేరింటికి పోతే అమ్మ వండి పెట్టారంట నీకు, నేను పస్సులు పెడతా నేను. నేను ఏమన్నాను ఏమంటున్నావు? వేరింటికి పోతే వండినావా అని నేను ఉండలే అని చెప్పేసి అన్నా. కాళ్ళు తలకాయ వండినా బోటి గురించి తీస్తే కాళ్ళు తలకాయ అన్నది. అబ్బా రివర్స్ అయింది మాట. నేను పోతున్నా చూసినావా? అందుకేనే మమ్మీ మనం ప్లాన్ చేసి మన వశంలో చేసుకోవాలి. మేము ఎన్ని మాటలు అంటుంది నా అమ్మని. ఇక మంచాన పడితే నా అమ్మ ఇక అంతే. నేను అది మీరిద్దరే కానీ మంచాన్ని పడితే కాదు. నేను ఏమంటున్నా నీకు, నాకు వంట రాకగా నేను చెయ్యక కాదు. ఓ నేనేం చేసి పెట్టానా నీకు? లేకపోతే చేసి పెట్టానా? చేసి పెడతావు మరి మళ్ళీ దానికి ఆన్సర్. మమ్మీ ఏమంటుంది, నువ్వు మటన్ చికెన్ ఫిష్ చేయగలుగుతావు, ఫిష్ కూడా చేయలేవు కానీ మటన్ చికెన్ చేయగలుగుతావు. ఒకవేళ బోటి తినాలనుకున్నా, తలకాయ తినాలనుకున్నా చేసి పెడతా కదా. ఎట్లా చేసి నువ్వు తినండి, నువ్వు ఎట్లా చేస్తావే? నీ టేస్ట్ చెప్పియానా? నేను తినకపోతే మమ్మీ తింటాడు కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది, నువ్వు తినవు కాబట్టి ఆ టేస్ట్ ఎట్లా వస్తుంది? ఇచ్చినావు మా ఆన్సర్ పెట్టిగా ఫోన్ ఓవర్ యాక్టింగ్. మళ్ళీ ఇంకా కింద కామెంట్స్ ఇస్తుంది తెలుసా, నేను పెద్ద సైకోగాన్ని అంట. ఇట్లాంటి మొగుడు వచ్చినందుకు ఉషా అన్లక్కీ అంట. ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని వీళ్ళు ఇన్నిగానం మాటలు అంటారు. ఇక్కడ ఇన్నిగానం పాయింట్స్ ఉంటాయి, ఇన్నిగానం మమ్మల్ని డామినేట్ చేస్తుంది. ఇట్లా ఇట్లా ఉడతా ఉంటే ఇప్పుడు మేము ఏమనాలి? కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు రాత్రి పూట కొడుతున్నావు కూడా, అది కూడా వీడియో పెడతా ఇంట్లో సీసీ కెమెరాలు అన్ని జాగాల. ఎన్నేసి మాటలు అంటున్నాను. ఓ మమ్మీ గయాలు ఉడతా ఉంటారు కానీ ఈ రోజు గమ్మున కూస్తుంది నోడు. అదే అంటారు చూడు, ఒక రోజు ఛాన్స్ వస్తుంది అన్నట్టు నా కోడలికి ఇచ్చిన ఛాన్స్. ఎన్నేసి మాటలు అంటున్నంటే రేపు దినం మేము సపరేట్ కాపురం పెడితే అంతే సంగతి. చెప్పింది ఒకటేసారి అర్థమైందా? దాన్ని పెట్టి డ్రాగ్ చేయకు టాపిక్ ని. ఒక చికెన్ మటన్ గురించి ఇన్నిగానం గొడవనా? ఒక చికెన్ మటన్ గురించి ఇన్నిగానం మాట. ప్రతిసారి ఏది చేద్దాం కెమెరా పెట్టి కథం అయిపోయింది. ఒక టాపిక్ వచ్చేస్తుంది నీకు అనేసి పోతుంది ఒక్కొక్క మాట. కిచెన్ లకి వస్తుంది, 2-3 మాటలు అంటుంది పోతుంది. అంతగానే మాట వండుకైందో నాకు అర్థమైతలేదు. లోపలికి పోతున్నావు, బయటకు వస్తున్నావు, వంట రూమ్ లో పోతున్నావు, వస్తున్నావు, ఏమన్నా అనేసి అయిపోయింది. అనేసినాగా పో పెట్టేసి. వా నీకు ఈ టైటిల్ ఏం తెలుసా? ఉషా మా అమ్మని కొట్టింది. మా కేక్ పట్టి లేదు, ఫోన్ చూసుకుంటా గుంట కదారా అవి. మీ అమ్మ మా అమ్మని అంటుండ్రా, మీ అమ్మ మా అమ్మని తిడుతుంది. ఏంది నన్ను అడగలే కదా, అడిగితే మాట్లాడు. అందుకే పంచం పెట్టుకుంటున్నావు నువ్వు. పంచాన్ని నేను పెట్టుకుంటా.
అవి నిన్ననక నన్ను అంటుంది చూసినా గైస్ చూడండి మమ్మీతో ఎల్లిపాయలు కూడా తీపిస్తుంది. ఇంత కష్టపెడుతుంది మా అమ్మనైతే. ఒక చూసావా ఆమె చెప్పేది నువ్వు తీసేయాలంట. ఎన్ని వేసి అర్జున్ చూడగానే ఎంత మంచిగా అవుతుంది. ఉషా మా మమ్మీకి జవాబుకి జవాబు ముందుకు ఇస్తున్నాను. నేనేం జవాబుకి జవాబు ఇవ్వలేదు. మళ్ళీ పొద్దున్న ఏం జరిగింది? పొద్దున్న ఎట్లా ఉడుతున్నావు? నేను ఉర్రలేదనే, అది నార్మల్ కాన్వర్సేషన్. నార్మల్ కాన్వర్సేషన్ మేము నవ్వుకుంటేనే అట్లా మాట్లాడుకుంటాం. నువ్వు ఇంట్లో ఉండవు, నీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు తెలుసు, నాకు మంచి బాధ అనిపించింది. అందుకే నేను మమ్మీ ముంగట మాట్లాడితే మంచిగా ఉండడు కాబట్టి నైట్ వినే ఒక్కటి చెప్తా. నువ్వు ఎట్లా ప్రిటెండ్ చేస్తావు? ఏనికి కడుపుని వస్తుందిరా. నువ్వు ఎట్లా ప్రిటెండ్ చేస్తావు తెలుసా? అండ్ నేనేదో వంట చేయనట్టు, నీకు తిండి పెట్టనట్టు ఎట్లా చేస్తావు తెలుసా? నన్ను బదలాం చేయడానికి ఉన్నావు ఫస్ట్ నువ్వే. ప్రతిదానికి బదలాం అని చెప్పేసి అంటాను. దీంట్లో బదలాం ఏముంది? కాదే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపరేట్ కప్పరం పెడితే నువ్వు ఎవరు రోజు బయట పోయి తింటావా? మమ్మీ ఉద్దేశం అట్లా లేకుండే అమ్మ. మమ్మీ ఉద్దేశం ఏముండే అంటే నువ్వు నాన్ వెజ్ ఇవి తిన్నావు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ నాన్ వెజ్ తిన్నా కరెక్టే. అప్పుడు అదేంది సర్జరీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయినప్పుడు అప్పుడు తలకాయ కాళ్ళు కూడా తిన్నావు కదా నువ్వు. నాకు గుర్తులేదు. నీకు గుర్తుండదు. ఎందుకు గుర్తుంటది? నిన్న ఏం జరిగిందో కూడా గుర్తుండదు, కానీ అప్పటిది గుర్తుంటుందా నీకు? కానీ మమ్మీకి జవాబు ఇచ్చిన జవాబు ఇయ్యలేదు. ఇట్ వాజ్ అ నార్మల్ కాన్వర్సేషన్. అర్థమైనా? జవాబుకి జవాబు ఎట్లుంటది? సింపుల్ కాన్వర్సేషన్ అట్లా మాట్లాడతారు. సింపుల్ కాన్వర్సేషన్ అట్లనే మాట్లాడుతూ నువ్వు మాట్లాడుతుంటే మమ్మీ అసలు నోడు కూడా తెలియదు. గివ్ రెస్పెక్ట్ టు మై మామ్ అంటే నువ్వు నాకు నేర్పి రెస్పెక్ట్ ఇట్లా ఇవ్వాలని చెప్పేసి. అర్థమైందా? నువ్వు ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు నాకు అర్థమే కాదు. దాంట్లో ఏముంది? ఆబ్వియస్లీ మమ్మీ కాబట్టి నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నాను. కాదు, ఇంట్లో జరిగేది అంతా కెమెరా పట్టుకొని ఇప్పుడు కెమెరా పట్టుకొని తిరుగుతుంటే కోపం రాదా మనుషులకి? దీనికి కోపం ఏదో ఇంట్లో మేము ఏదో ఒకటి మాట్లాడుకుంటాం, దాన్ని కూడా నువ్వు కెమెరాలో రికార్డ్ చేయాలా? బరాబర్ చేస్తాను. అమ్మని ఇట్లా అంటే ఏమన్నా అడుగు వెళ్ళిపోదాం బయటికి అని చెప్పేసి అన్నానా? నువ్వు మాట్లాడుతుంటే మా అమ్మని ఒక్క మాట మాట్లాడలేకపోయింది. ఎప్పుడు మీరే కాసి నేను డామినేట్ చేస్తాను. ఇప్పుడు ఒక్కసారి నేను ఒక్క జవాబు ఇట్లా ఇయ్యంగానే ఎంత పెద్ద నువ్వు ఎట్టిస్తావు జవాబు, నేను ఇది అది అని చెప్పేసి అంటున్నావు. మరి నేను రికార్డ్ చేయాలా? మీరు ఎట్లా మాట్లాడుకుంటారు అని చెప్పేసి? మేము ఎట్లా మాట్లాడుకుంటే మమ్మీ మాట్లాడతారేమో. మజాక్లో మాట్లాడారా? ఎంత ఏడిపిస్తారు చెప్పు? ఏడిపియారా ఇట్లా అట్లా అని చెప్పేసి? ఓడి ఏడిపి నువ్వే మమ్మల్ని ఏడిపిస్తావు. జస్ట్ ఐ డోంట్ వాంట్ డ్రాగ్ దిస్ కన్వర్సేషన్ రా. జస్ట్ ఒక చెప్పాలనుకుంటున్నా, ఇంకొకసారి మమ్మీతో చూసి మాట్లాడంతే. నేను నార్మల్గానే మాట్లాడను, మరీ ఇంత ఓవర్ రియాక్ట్ కాకు. అర్థమైందా? ప్లీజ్, నీకేం తెలియదు, నేను మాట్లాడకు. అర్థమైందా? నువ్వు మిడిల్లో ఏదో కెమెరా తీసుకొచ్చి మిడిల్లో పెట్టేసి నువ్వు మా మమ్మీతో ఇట్లా మాట్లాడడం నాకు నచ్చలేదంటే నేను ఫస్ట్ నుంచి ఉండి చూసి దాని తర్వాత మాట్లాడు, అప్పుడు తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పేది అంటే మమ్మీదే మిస్టేక్ అంటున్నావు. నేను అట్లా అన్నా, నువ్వు టాపిక్ ఏందో తెలుసుకొని మాట్లాడు అని చెప్పేసి అంటున్నా. ఏం తెలియంది నువ్వు డోంట్ పోక్ యువర్ నోస్ ఇన్ బిట్వీన్. అవి నన్ను అనుకున్నా పనుకున్నావా? కిచ్చి ఇక్కడ కిచ్చి ఎందుకు అందరికి కావాలంతే నాన్న. అది బాధపడుతున్నావు నువ్వు. ఒక కిచ్చి ఇస్తే అందరూ సైలెంట్ ఉంటుంది. గుడ్ బాయ్. సో గైస్ టైం వచ్చేసి 11:55 అవుతుంది. అండ్ రియాన్స్ గారికి నిద్ర వస్తుంది కానీ వంటలేడు, ఏడిపిస్తా కూస్తున్నాడు. చలో లైట్ బంద్ చేసాం అభి. ఇంకోసారి కక్క అని అంటే కొడతా. చలో విల్ స్లీప్.
మళ్ళీ కక్క అంటూ చలో లైట్ బంద్ గుడ్ నైట్ చెప్పు షవి సో గైస్ ఈరోజు బ్లాగ్ ఇంటే రేపటి బ్లాగ్లో కలిసాం ఉప్పర్కి బాయ్ మామకి ఇంకోసారి జవాబు ఇవ్వద్దు అర్థమైందా ఓకే సారీ బాయ్ ఇట్లుంటే నా పిల్లలతో ఇదే నువ్వు పెద్ద సుద్ద పూసవి భయం అనిపిస్తుంది మన నాన్న